కమిషను కడప మేయర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. రేపటి దినాన అంటే 11వ తారీఖున మేయర్ ఎన్నిక ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇవాళ నాతో పాటు మరి కడప ఇన్ఛార్జు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, మరి ఎక్స్ మేయర్ సురేష్ బాబు గారు, మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, అందరం మన ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, ఇప్పటివరకు ఉన్న ఇన్ఛార్జ్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అందరితో కార్పొరేటర్స్ అందరితో సమావేశమై వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి పాకా సురేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్పొరేటర్లు అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా రేపు ఎన్నిక సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించమని పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ను గొప్ప ఆధిక్యతతో రేపటి దినాన మేయర్గా ఎన్నిక కాబడ్డానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మరొకసారి పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాం. ముద్దునూరులో కూడా రేపు ఎంపీపీ ఎన్నిక ఉంది. ముద్దునూరు ఎంపీపీకి సంబంధించిన ఎన్నిక కూడా ఉంది. రేపు దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ను మరి ఇప్పటికే కొర్రపాడుకు సంబంధించిన ఎంపీటీసీనని చూచాయగా అనుకున్నాము. పొద్దున్న పోయి రామసుబ్బారెడ్డి నేను అందరం మాట్లాడినాము. ఈరోజు ఉదయం మా ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి, మా సుధీర్ రెడ్డి గారితో మాట్లాడినాము. ఆ ముద్దునూరు మండలం ఇన్ఛార్జ్ మన ముండ్రాజరెడ్డి అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ మండలానికి సంబంధించి కూడా మరి చూచాయగా కొర్రపాడు ఎంపీటీసీని మా ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయం తీసుకున్నాము. మరి తప్పకుండా మరి ముద్దునూరు ఎంపీపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కైవసం చేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసే కార్యక్రమం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా అందరి అభిప్రాయాలు తీసుకుని, కార్పొరేటర్ల అభిప్రాయాలందరినీ తీసుకుని, నాయకుల అభిప్రాయాలందరికీ తీసుకుని, సో దాని అభిప్రాయం మేరకు పాకా సురేష్ గారిని ఎంపిక చేయడం జరిగింది. సో తప్పకుండా రేపు సజావుగా ఎలక్షన్ అంతా కూడా జరుగుతుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. సార్ రేపు ఈ వైసీపీ కార్పొరేటర్ విప్ జారీ చేస్తారు. అవును, జారీ చేశాం. అందరికీ విప్ జారీ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా విప్ జారీ చేస్తున్నాం. వాళ్ళు అగెనెస్ట్గా ప్రవర్తిస్తే వాళ్ళను డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. మీలో మీరు విభేదాలు వస్తే మేము చూస్తూ కూర్చుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 3 నెలలు మాత్రమే ఉంది. ఈ 3 నెలలకు మామూలుగా నోటిఫికేషన్ ఇచ్చి ఇదంతా చేయాల్సిన పనిలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వస్తాయి. సో విభేదాలు వస్తుంది, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాము అని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. కానీ మేమందరం కలిసికట్టుగా ఉన్నామని చెప్పేసి చెప్పడం కోసమే మేము అందరూ కూడా ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చే కార్యక్రమం చేస్తున్నాం. ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా ఎవరైనా వాళ్ళ క్యాండిడేచర్ను వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళందరూ కూడా గట్టిగా పనిచేసిన నాయకులే. వాళ్ళు ఫౌండర్ మెంబర్స్ అన్నట్టుగానే వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. ఎవరిని తీసేసేదానికి లేదు. అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళే అన్నమాట. సో తప్పకుండా వాళ్ళన్నీ కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళ అభిప్రాయం మేరకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్ ఎంతమందిని పరిగణలోకి తీసుకున్నారు మేయర్ అభ్యర్థి ఎన్నిక కోసం? ఏ విధంగా వాళ్ళని ఎన్నిక చేశారు? వాళ్ళలో అంటే ఉన్న వాళ్ళలో
అయితే 39 మంది అంటే 40 మంది, 40 మందిలో 3 అడిగారు. పాకా సురేష్ గారు అయితేనేమి, బసవరాజు గారు అయితేనేమి, అంటే బసవరాజు వాళ్ళ భార్య కోసం, వాణి కోసం, మల్లికార్జున కార్పొరేటర్ కోసం అడగడం జరిగింది. సో వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళందరినీ నచ్చ చెప్పి వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, ఇది తెలుగుదేశం పార్టీ పాచిక వేసింది మన పైన అని చెప్పేసి వాళ్ళందరికీ నచ్చ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు అనివార్యమైన దృష్ట్యా పార్టీ నాయకులు అందరూ, కార్పొరేటర్లు అందరూ కూర్చొని, ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు, అలాగే మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, అలాగే మన మాజీ మేయర్ రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, అలాగే కార్పొరేటర్లు అందరూ కూర్చొని ఏకగ్రీవంగా నా పేరును ప్రపోజ్ చేసి నన్ను, నా అభ్యర్థాన్ని పరిశీలించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు పార్టీకి కష్టపడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అందరికీ చెప్పి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయం తీసుకుని ఎన్నిక చేయమని చెప్పారు. కాబట్టి అందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. రేపటి రోజున జరగబో ఎన్నికల్లో కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ కూడా పాల్గొని మాకు మనస్ఫూర్తిగా ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళని అప్పీల్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.